వరంగల్లో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటరెడ్డి నివాసాల్లో ఇవాళ ఉదయం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఈ తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఒక ప్రైవేటు పాఠశాల గుర్తింపు పత్రాల పునరుద్ధరణ కోసం 60,000 రూపాయల లంచం తీసుకుంటూ మంగళవారం వెంకటరెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో తదుపరి చర్యల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని ఆయన ఇళ్లు, బంధువుల నివాసాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. టోటల్ కౌంట్ చేస్తే 30,30,100 వచ్చింది. ఈ అమౌంట్ దేనికి సంబంధించింది సార్? వేరే వాళ్ళ దగ్గర తెప్పించింది సార్ సార్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించింది. ఎవరి దగ్గర? వేరే వాళ్ళ దగ్గర తెప్పించింది. ఎవరు సార్? గోపాల్ రెడ్డి అని. గోపాల్ రెడ్డి అని అతను అంటే ఎట్లిచ్చాడు? దేని పర్పస్? దీనికి వేరే నేను అవసరం తెప్పించుకున్నాను. మీ అవసరానికి తెప్పించుకున్నాను. ఎప్పుడు తెప్పించుకున్నారు సార్? 3-4-5 డేస్. 4-5 డేస్. ఏం చేస్తారు సార్ ఆ గోపాల్ రెడ్డి వాళ్ళు? ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్ చేస్తారు. ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా సార్? కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా సార్? అంటే అతను ఇక్కడ ఉండడు, ఆయన ద్వారా వేరే మనిషి పంపించాడు. అంటే ఎట్లా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది? అదే బయట ఉంటారు వాళ్ళు, యూఎస్లో ఉంటారు వాళ్ళు. మరి యూఎస్ నుంచి మనీ ఎట్లా పంపించారు సార్? వాళ్ళకి పంపిస్తాను, వాళ్ళు వస్తారు. అదే ఎవరు వచ్చారు? మీకు హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు? మీకు హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరు? వేరే ఒక డ్రైవర్ని పంపిస్తే తెప్పించారు. అట్నే ఆ లిక్కర్ ఉంది కదా సార్, ఆ లిక్కర్ సంబంధించి లిక్కర్ అంతా గిఫ్ట్స్ వచ్చినాయి. మా బ్రదర్, మా సిస్టర్ ఇన్లా, మా మిసెస్ వాళ్ళ మేనత్తలు, వీళ్ళ పిల్లలంతా యూఎస్లో ఉంటారు. దాదాపు ఒక 20 మెంబర్స్ దాకా ఉంటారు. వచ్చినప్పుడు ఇస్తుంటారు. మొన్న మా మిసెస్ వాళ్ళ మేనత్త వాళ్ళు ఇక్కడే ఉంటారు. మొన్న పోయొచ్చు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. వరంగల్లో ఏసీబీ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. గతంలో డిసెంబర్ 5వ తేదీన డిఓగా ఇన్ఛార్జి విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి అంటే ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి 60,000 లంచం తీసుకుంటున్నాడనే నెపంతోనైతే ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న తర్వాత తననైతే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. అదే క్రమంలో అదే రోజు తను ఇంట్లో ఉన్న కిరాయి ఇంట్లో 30 లక్షలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ యొక్క వెంకటరెడ్డి గతంలో జనగామ ఆర్డీఓగా పనిచేసిన సందర్భంలో గ్రీన్ ఫీల్డ్ కోసం అయితే రైతులను ఇబ్బందులు పెట్టాడు. రైతుల దగ్గర కొంత అంటే దాన్ని అవకతవకలు చేసి అనేక డబ్బులు సమకూర్చుకున్నాడనే ఆరోపణలతోటైతే ఏసీబీ అధికారులకు దొరకడంతో రైతులు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు అయితే చేసుకున్నారు. వరంగల్లో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ అనేక రైస్ మిల్లుల వద్ద అంటే డిఫాల్ట్ ఉన్న రైస్ మిల్లులకు తను ప్యాడీ అప్పచెప్పాడనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. తనను అయితే ఏసీబీ అధికారులు అయితే పట్టుకోవడంతో చాలా మంది రైతులు అదే విధంగా రైస్ మిల్లుల యజమానులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేశారు. ఏకకాలంలో అంటే ఈ రోజు ఆ యొక్క ఏసీబీ అధికారులు అయితే హైదరాబాదు, రంగారెడ్డి, వరంగల్లో అంటే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతోటైతే పెద్ద ఎత్తున తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. 100 కోట్లు తన ఇంట్లో లేకుంటే ఆస్తుల రూపంలో లేకుంటే తనకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి పలు పత్రాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఖచ్చితంగా ఇలాంటి అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. చాలా మంది రైతుల దగ్గర చాలా మంది రైతులను ఇబ్బందులు పెట్టారనే ఆరోపణలతో అయితే రైతులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి అధికారులు, అవినీతి అధికారులు లక్షల కొద్దీ జీతాలు తీసుకుంటూ ఇలా రైతుల వద్ద కానీ లేకుంటే ప్రైవేటు వ్యక్తుల వద్ద కానీ ఇలా డబ్బులు తీసుకొని ఇంత కూడబెట్టడంతో కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనేది అయితే ఉద్యోగ సంఘాలు కూడా కొంత పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఏకకాలంలో ఉదయం నుంచి రంగారెడ్డి, హైదరాబాదు, వరంగల్లో ఏకకాలంలో 10 చోట్లనైతే ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనేక విస్తుపోయే నిజాలైతే ఈ యొక్క ఏసీబీ అధికారులకైతే కళ్ళకు కొట్టొచ్చినట్టు ఈ యొక్క కొన్ని పత్రాలు అయితే భూములకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన ఈ యొక్క పత్రాలు అయితే స్వాధీనం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా అవినీతి అధికారి ఖచ్చితంగా తనకు శిక్ష పడాలి, లేకుంటే ఖచ్చితంగా ఆరోపణలు కూడా నిజం కావాలని అయితే రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనగామ
ఆర్డీఓగా జనగామ ఆర్డీఓగా పనిచేసిన సందర్భంలో మాత్రం గ్రీన్ ఫీల్డ్ సంబంధించి రైతులను చాలా ఇబ్బందులు పెట్టారనే అయితే రైతులు అయితే చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది చనిపోయే పరిస్థితి కూడా దారి ఉందని అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా చాలా మంది రైతులను పీడించాడని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులకైతే విస్తుపోయే నిజాలైతే బయటపడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఇలా లంచాలు తీసుకోవడం అయితే మానివేయాలి. ఖచ్చితంగా లక్షల కొద్ది ప్రజలకు సేవ చేసే భాగ్యం దొరికినప్పుడు లక్షల కొద్ది లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు? లక్షల కొద్ది జీతాలు వచ్చే క్రమంలో ఇలా పెద్ద ఎత్తున లంచాలు తీసుకోవడం అయితే చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి అధికారులకైతే శిక్ష పడాలని అయితే ప్రజా సంఘాలు రైతులైతే పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పద్మ, థ్యాంక్ యూ సాల్మన్.